తెలంగాణలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం తింటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రతిరోజు పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం ₹90 బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రారంభించిన పథకాన్ని దివంగత నందమూరి తారక రామారావు కూడా కొనసాగించారని గుర్తు చేశారు. పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట ₹90 బియ్యము ఇయ్యాల పేదలకు తెల్ల బువ్వ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది. కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది. పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే. ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని ₹2 కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం 83లో కల్పించిండ్రు. 1957లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 10 ఏళ్లు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు 10 ఏళ్లలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేసిండా? హుజూర్నగర్ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. ఖచ్చితంగా అంతకంతకు అనుభవించే విధంగా చేస్తామన్నారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మళ్ళీ ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్ని గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా రీతిస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకానాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనవేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు ఓవైసీ అడ్డుకుంటే వక్ఫ్ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ ఎంఎంకు భయమని, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దేశద్రోహుల పార్టీలు అన్నారు బండి సంజయ్. ఇక సన్నబియ్యం ఇస్తామంటున్నారు కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కిలో బియ్యానికి కేంద్రం ₹40 చెల్లిస్తుంది అన్నారు. క్వాలిటీ బియ్యం అందించాలని, రేషన్ కార్డుపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి, ట్రాన్స్పోర్టేషన్ గాని, సుతిల్ పైసలు గాని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు గాని అన్నిటికీ ఒక్కొక్క కిలోకు ₹40 ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ₹40 ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలోకు. ప్రజలు ఆలోచించాలి. మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి ₹40 కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం ₹10 మాత్రమే ఖర్చు పెడుతున్నది. ₹40 ఇచ్చోడు గొప్పోడా, ₹10 ఇచ్చోడు గొప్పోడా? ₹40 ఇచ్చోడు ఫోటో పెట్టుకుంటారా, ₹10 ఇచ్చోడు ఫోటో పెట్టుకుంటారా? మేము వదిలిపెట్టాం నువ్వు అనుకుంటే వదిలిపెట్టావు. ఎవరు అనుకున్నావు? ఎవరు చర్యలు తీసుకున్నావు? ఒక్క కేసు, ఒక్క నోటీస్ చేయలే కేసీఆర్ కుటుంబానికి. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి చెన్నై వేరు, ఎవరు వేరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపే వేరు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడతారు, నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఎవరు పెడతారు? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేస్తున్నారు. మీటింగ్ ఏ హాల్లో పెట్టాలి, ఎవరెవరు విలువాలి, ఎట్లా భోజనాలు పెట్టాలి, వెజ్ పెట్టుడా, నాన్ వెజ్ పెట్టుడా, ఎవరు వెళ్దాం, ఎట్లా వెళ్దాం, ఏర్పాట్లు ఎట్లా చేద్దాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసే ఆ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నది. వీళ్ళిద్దరు ఒకటే కాదా? బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతవరకు కేసు పెట్టలే. ఎందుకు పెట్టలే? ఇద్దరు ఒకటే. ఎంఐఎం పార్టీని గెలిపేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభ్యర్థిని పెడతలేదు.
రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నది. ఎంఐఎం పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ ఓటు దానిలో ఎవరుంటారు? కార్పొరేటర్లు, జిహెచ్ఎం సంబంధించి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఈ మూడు పార్టీలు ఒకటే, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు కలిసి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలో పనిచేస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు పాటుపడుతున్న పోలీసు యంత్రాంగానికి ప్రజలు సపోర్టుగా ఉండాలని శ్రీధర్ బాబు తెలిపారు. చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను దాదాపు 63 సీసీ కెమెరాలను మొత్తం 4 వైపులా కూడా పెట్టడం, తద్వారా ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యాచరణ చేయాలనే ఆలోచన చేయడం అనేది అభినందనీయం. ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల టెక్నీషియన్ చెప్పిండు సోదరుడు, ఎవరికి లాభం జరుగుతుంది, ఏ విధంగా లాభం జరుగుతుంది. బాగా ఆలోచన పరులు తెలుగుల వాళ్ళు ఎవరుంటారు? వ్యాపారవేత్తలు ఉంటారు, అంతేనా? అందుకోసం మా శ్రీనివాసు, మా శేఖరో, ఇక్కడ ఉన్న రఫియో, ఆ 18 మంది సభ్యులు మనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ముందుకొచ్చి ఒక మంచి ఆలోచనకి మేము తోడ్పాటు చేస్తామని వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తామని. అంటే పేరుకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హోంశాఖ సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. నేరాలను అదుపు చేయాలి, సమాజంలో మార్పు రావాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఒక వ్యక్తికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో ఫ్రెండ్లీ కాదు, అన్ని వర్గాలకు అందరికీ బాగుండాలి, స్నేహపూర్వకంగా ఉండాలని మన ఆలోచన. మనం కఠినంగా ఉండాలి. ఎవరైనా బెట్టింగ్ యాప్ సంబంధించిన సమాచారాన్ని అందజేస్తే వెంటనే స్పందించి వారిని మరింత దాని పరంగా ముందుకు పోయేకుండా ఉండే ప్రయత్నం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ